హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి అండ్ చైతు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శనగపప్పు బంగాళదుంప టమాటో కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చేసే ఈ కర్రీ అనేది రోటీ అండ్ పూరీలోకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసే కర్రీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పూరీ అండ్ రోటీ అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎక్కువ హడావిడి ఏమీ లేకుండా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ని ఇలా కుక్కర్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక దాంట్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని వేసుకోవాలి. ఆనియన్స్ గ్రీన్ చిల్లీని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, బట్ ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి 1 కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న పొటాటో క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతటిని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే పొటాటోస్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ని ఒక 2 యాడ్ చేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక కొద్దిగా టమాటోస్ మెత్తబడే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. అలా వెజిటేబుల్స్ అనేవి మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతటిని బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, లేదంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత నేను క్యాప్ ఓపెన్ చేస్తున్నానండి. పొటాటోస్ అండ్ శనగపప్పు అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోయి ఒకసారి అంతటినీ కలుపుకోవాలండి. వెజిటేబుల్స్ చూసారా, చాలా బాగా బాయిల్ అయ్యాయి. ఇలా గరిటె సహాయంతో కొద్దిగా పొటాటోస్ అనేవి మ్యాష్ అయ్యేలా చేసుకుంటే కర్రీ అనేది మరి లూజ్గా కాకుండా థిక్గా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నానండి. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర ధనియాల పొడిని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇవంతటిని వేసుకున్నాక ఒకసారి కలిపి ఇంకో 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి, 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది చిక్కబడిందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు బంగాళదుంప టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే రోటీ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా మనం ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు బంగాళదుంప టమాటో కర్రీ విత్ రోటీ రెడీ అయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.